కాశీలో కూడా ఒక కేదార్నాథ్ ఆలయం ఉంది. అది గౌరీ కేదార్నాథ్ ఆలయం. కేదార్నాథ్ దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ కూడా అంతే. అక్కడ వెళ్ళలేని వారు ఇక్కడ వెళ్ళి దర్శించుకోవచ్చు. ఆలయ పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించాను. ఆ ఆలయంతో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్న చూడాల్సినటువంటి మిగతా ఆలయాల గురించి మరియు కాశీ గురించి మీకు తెలియని ఎన్నో వివరాలు ఈ వీడియోలో వివరించాను. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీ వెళ్ళినప్పుడు కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటు అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి గౌరీ కేదార్నాథ్ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. ఈ గౌరీ కేదార్ ఆలయము కేదార్ ఘాట్లో ఉంటుంది. కేదార్ ఘాట్కు ఆటోలు రిక్షాలు కూడా ఉంటాయి, కానీ కొంత దూరం గల్లీలో నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాశీలో అన్ని చిన్న చిన్న గల్లీలు కదా. అక్కడ నడిచి వెళ్ళిన తర్వాత కేదార్నాథ్ గుడి వస్తుంది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి కేదార్ ఖండంలో కూడా వివరించబడింది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనం కేదార్నాథ్ వెళ్ళి అక్కడ దర్శించిన పుణ్యం వస్తుందంట. ఇది గంగానది నుండి ప్రవేశ ద్వారము. వెనుక నుండి గల్లీలో నుంచి కూడా ఉంటుంది. అయితే మేము గంగానది వెళ్ళి అక్కడ మనం గంగా నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని ఆలయానికి వెళ్ళాము. ఇది చాలా ప్రాచీనమైన ఆలయము. ఇది మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన పద్ధతిలో నిర్మించారంట. ఇక్కడ రాజులు దాన్ని అభివృద్ధి చేశారంట. అందుకే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ లింగము సేమ్ కేదార్నాథ్లో ఉన్న లింగం లాగే ఉంటుంది. ఈ లింగం రెండుగా మధ్యలో చీర ఉంటుంది. ఇందులో ఇలా బద్రీనాథ్ ఆలయం కూడా ఉంది, అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇదన్నీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ మనకు చిన్న చిన్న గ్లాసులలో పాలు అభిషేకానికి సంబంధించిన సామాన్లు కూడా అమ్ముతారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో అక్కడికి వెళ్తే మన చేతులతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. దీనికి సంబంధించినట్టు ఒక మాందాత రాజు కిచిడీని సమర్పించిన కథ కూడా ఉంది. ఆ కథ నేను వేరే వీడియోలో చెప్తాను, ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకొని స్వయంగా అభిషేకం చేసుకున్న తర్వాత ఈ ఘాట్లో కొద్దిసేపు మేము కూర్చున్నాము. అక్కడ ముఖ్యంగా మణికర్ణిక ఘాట్ తర్వాత ఎక్కువగా ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారంట. మధ్యాహ్నం సమయంలో చూడండి మా వారు పిండ ప్రదానం చేస్తున్నారు. అక్కడ నేను పైనుంచి కూర్చొని చూస్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు మెట్లు ఎక్కి దిగడం, చాలా పెద్ద మెట్లు ఉన్నాయి. ఇంకా ఈ గౌరీ కేదార్నాథ్ ఆలయంలో మన తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ మంది కనిపించారు. ఇంకా మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీపాలు వెలిగిస్తారు కదా, అక్కడ దీపాలు కూడా అమ్ముతున్నారు. నేను కూడా దీపం వెలిగించాను ప్రదక్షిణ అనంతరము. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని అక్కడ కొద్దిసేపు ఘాటు అవన్నీ బోట్లు అవన్నీ చూస్తూ కూర్చున్నాం చాలాసేపు. మా వారేమో నెక్స్ట్ డే ఇది పిండ ప్రదానాలు చేశారు. ఇక్కడ పిండ ప్రదానం మణికర్ణిక ఘాట్ తర్వాత ఇక్కడ ఎక్కువగా చేస్తారంట. మన తెలుగు భాషలో కూడా చేశారు. అక్కడ సామాన్లు కూడా మేము ఇంటి నుంచే పిండి తీసుకొని వెళ్ళాము, కానీ అవసరం లేదంట, వాళ్ళు అక్కడ ఇచ్చారు. గ్రూపుగానైతే చేస్తున్నారు, సింగిల్గా ఇండివిజువల్ అయితే 1500 ఏదో అన్నారు. మా వారైతే ముగ్గురు కలిసి ఒక గ్రూప్ లాగా చేసుకున్నారు. చాలా బాగా, అంటే ఇక్కడైతే మన ఉట్టి 3 తరాల పేర్లే చదువుతారు. ఈ కేదార్ ఘాట్కి వెళ్ళే దారిలోనే దగ్గరనే చాలా ఒక 2 minutes వాక్లో చింతామణి గణపతి అని చాలా ప్రసిద్ధమైన దేవాలయము, ప్రాచీనమైంది. కాశీలో తప్పకుండా చూడాల్సిన దేవాలయం కూడా ఉంది. అయితే చాలామంది వెళ్ళేటప్పటికే దర్శనం చేసుకుంటారట, కానీ మాకు తెలియక మేము వెళ్ళే దారిలో చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకున్నాము. ఇది ప్రాచీనమైన దేవాలయము. ఈ గోడల నిండా మార్బుల్స్ మీద రకరకాల గణేశునికి సంబంధించినటువంటి శ్లోకాలు అవన్నీ చెక్కబడి ఉన్నాయి. కాశీలో ఎంత ఫేమస్, ఎంత ప్రసిద్ధమైన టెంపుల్ అయినా కూడా ఏంటో కొంచెం మెయింటెనెన్స్ లేక అంత జిడ్డుగా అనిపిస్తాయి, కానీ అవన్నీ మనం మనసులో తలుచుకోకూడదంట. మేము మాత్రం వెళ్ళి ఈ దేవాలయంలో ప్రదక్షిణ చేసి దేవునికి నమస్కరించుకొని చాలాసేపు కూర్చున్నాము. ఇక్కడ పెద్ద రష్ లేదు, అంటే ఫ్లో ఉంది, వస్తున్నారు వెళ్తున్నారు అంతే. ఎక్కువ ఎవరు చాలామంది లైను అవి ఇవి ఏమి లేదు. కానీ ఆటోలో అయితే ఈ టెంపుల్ కూడా ప్రత్యేకంగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కాబట్టి కేదార్ ఘాట్ వెళ్ళినప్పుడే మీరు పక్కనే ఉంటుంది కాబట్టి ఇది దర్శనం చేసుకోండి. నాకు ఈ గుడిలో బాగా నచ్చింది. ఇది చూడండి, ఇలా ప్రతి గోడల మీద ఇలా శ్లోకాలు, వినాయకుడికి సంబంధించినటువంటి కథ అవన్నీ రాయబడి ఉన్నాయి. ప్రతి మార్బుల్ మీద చెక్కబడి ఉన్నాయి. నాకు ఈ దేవాలయంలో బాగా నచ్చింది అంటే
ఒక గంట, ఆ గంట దాన్ని చాలా పెద్ద గంట, ఆ గంటని ఇలా మోగిస్తే దాని సౌండ్ వైబ్రేషన్ లాగా ఎంతసేపు అంటే ఒక 15 మినిట్స్ వరకు అలా ఫ్లో అవుతూనే అయింది. చాలా బాగా అనిపించింది. నేను ఒక 2-3 సార్లు మోగించి అది వింటూ అక్కడే చాలాసేపు కూర్చున్నాను. కాశీ వెళ్ళడం అనేది ఒక మన పూర్వజన్మ అదృష్టం అనుకుంటే కాశీకి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తనివి తీరదు. ఈ విషయం కాశీకి ఒకసారి వెళ్ళి వచ్చిన వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎందుకంటే కాశీ మహత్యం అంత గొప్పది. ఇది ఎంత పురాతనమైన నగరం అంటే అసలు దీనికి చరిత్రకారులు ఎంత ప్రయత్నించినా కూడా ఎన్ని సంవత్సరాల వేదాల కాలం నాటికే కాశీనగరం ఉందట. ఇది సాక్షాత్ పరమశివుడే ఈ నగరాన్ని స్థాపించాడని ప్రతీతి. కాశీలో మొత్తం 11 రోజులు ఉన్నాము. 9 రోజులు పొలిమేర దాటకుండా ఉన్నాము. మిగతా ఒక రోజు ప్రయాగ అయోధ్య వెళ్ళాము. అయితే చాలామంది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు, ఆ 11 రోజులు ఏం చేశారు మీరు అక్కడంటే, కాశీలో ఏమి చేయకపోయినా ఇలా ఈ గల్లీలలో తిరిగితే చాలు ఎంతో దివ్యమైన అనుభూతి. కాశీలో మొత్తం 23,000 దేవాలయాలు ఉన్నాయంట. ప్రతి గల్లీలో అడుగడుక్కు దేవాలయాలు ఉంటూనే ఉంటాయి. ఎన్ని రోజులున్నా అక్కడ సరిపోదు. అసలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాశీ కళలో మెదులుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ విశ్వనాథుని దర్శనం చేసుకోవడము, మధ్యాహ్నము ఇతర దేవాలయాలు చూడము, సాయంత్రము గంగా హారతి చూడము. ఇలా ఎంత బాగా, అసలు ఎన్ని రోజులున్నా 9 నెలలున్నా కూడా సరిపోదేమో. నెక్స్ట్ టైం 9 నెలలు ఉండే భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు, ఆ కాశీ విశ్వనాథుడు మాకు ఇవ్వాలని కోరుతూ ఈ వీడియో ముగిస్తున్నాను. కాశీలోని మరో ఆలయం గురించి ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.